బ్రేకింగ్ న్యూస్. తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ చౌదరి హఠాన్మరణం చెందారు. ఆయన మరణంతో ఆయన కుటుంబ సభ్యులు అలాగే శ్రేయోభిలాషులు స్నేహితులు తీవ్ర దుఃఖంలో ఉన్నారు. ముఖ్యంగా యజ్ఞం సినిమాతో ఆయన తెలుగు తెరకు దర్శకుడుగా పరిచయం అయ్యారు. ఆ సినిమాతోనే అప్పటి వరకు విలన్ గా ఉన్న మన గోపిచంద్ అయితే హీరోగా పరిచయం చేశారు. ఆ సినిమా తర్వాత ఆయన పలు సినిమాలు తీసినప్పటికీ పెద్దగా సినిమాలు ఆడకపోవడంతో ఆయన కొంత మనస్తాపానికి గురైనట్లయితే తెలుస్తుంది. గత కొంతకాలంగా కుటుంబంతో కూడా ఆయన కలిసి ఉండడం లేదని, అయితే స్నేహితులతోటి తన సన్నిహితులతోటి కూడా చాలా దూరంగా ఉంటున్నట్లయితే కొంత వార్తలు అయితే వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన హఠాన్మరణం చెందడం, ఆయనకు కార్డియాక్ అరెస్ట్ అవడంతో ఈ ప్రమాదం జరిగిందని, దానివల్లనే ఆయన మరణించినట్లయితే వైద్యులు తెలుపుతున్నారు. దీనిపై అయితే ప్రముఖ తెలుగు ఇండస్ట్రీ అయితే తీవ్ర సంతాపం తెలియజేస్తుంది. ముఖ్యంగా ఆయన అంటే ఆయన సినిమాలు చూసుకున్నట్టయితే యజ్ఞం సినిమాతో ఆయన ఆ ప్రయాణం అయితే మొదలైంది. ఆ తర్వాత బాలకృష్ణ గారితో ఆయన వీరభద్ర అనే సినిమా తీశారు. ఆ సినిమా అంతగా ఆడలేదు. దాంతోనే కాస్త నిరుత్సాహపడ్డారు. ఆ తర్వాత నితిన్ హీరోగా కూడా ఆయన సినిమా పనిచేశారు. అదే సినిమా నితిన్ హీరోగా, రవికుమార్ చౌదరి డైరెక్టర్గా ఆటాడిస్తా సినిమా అనే మరొక సినిమాతో ఆయన మరొక ప్రయత్నం అయితే చేశారు. అది కూడా పెద్దగా ఆడలేదు. దాని తర్వాత సుప్రీం తేజ, మన సాయి ధరమ్ తేజతో పిల్ల నువ్వు లేని జీవితం అనే ఒక సినిమా తీశారు. ఆ సినిమా కాస్త విజయాన్ని అయితే సాధించింది. దాంతో ఆయన మంచి డైరెక్టర్గా ఒక పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటున్నారు అనుకున్న తరుణంలోనే గోపీచంద్తో సౌఖ్యం అనే ఒక సినిమా తీశారు. అది కూడా తెరపైన పెద్దగా ఆడలేదు. దాంతోనే ఆయన తీవ్ర నిరుత్సాహపడ్డారు. ఆ తర్వాత తిరగబడరా స్వామి అని మరొక సినిమా తీశారు. అది రాజ్ తరుణ్తో సినిమా తీశారు. అయితే ఆ సినిమా కూడా కాస్త థియేటర్ దగ్గర నిరాశపరచడంతో ఇక ఆయన పూర్తి నిరాశకైతే లోనైనట్టు తెలుస్తుంది. ఆ తర్వాతే ఆయన కాస్త ఎక్కువగా ఆలోచించడము, అలాగే కుటుంబంతో దూరం ఉండడము, శ్రేయోభిలాషులతోటి కూడా దూరం ఉండడము, అలాగే కాస్త మద్యాన్ని కూడా ఎక్కువగా తీసుకునేవారు, ఎక్కువ మోతాదులో మద్యాన్ని కూడా సేవించేవారని చెప్పేసి ఆయన శ్రేయోభిలాషులు అయితే తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన తీవ్రంగా ఇబ్బందికి గురై బాధపడుతూ తన అనుకునేవారు ఎవరి లేకపోవడం వలనే అలాగే నిరుత్సాహపడుతూ ఈ కాలం వెళ్ళబుచ్చుతున్నారని ఈ తరుణంలోనే ఆయనకు అనుకోకుండా ప్రమాదవశత్తు కార్డియాక్ అరెస్ట్ జరగడము, ఆ తర్వాత ఆయన మరణించడం అయితే జరిగింది. ముఖ్యంగా ఒక టాలెంటెడ్ డైరెక్టర్కి ఒక మంచి అవకాశం అయితే దొరికినప్పటికీ కొన్ని పరిస్థితుల కారణంగా సినిమాలు అయితే ఆడకపోవడంతోనే ఆయన కాస్త మనస్తాపానికి గురైనట్లయితే అర్థమవుతుంది. ముఖ్యంగా ఆయన తెలుగు సినిమా పరిశ్రమలో దాదాపు ఒక 6 నుండి 7 సినిమాల వరకు అయితే చేశారు. అందులో పిల్ల నువ్వు లేని జీవితం అయితే చెప్పుకోదగ్గ సినిమా ఇది. ఖచ్చితంగా ఈ సినిమాతోనే సాయి ధరమ్ తేజకైతే మార్కెట్లో ఒక మంచి బ్రాండ్ వాల్యూ అయితే పెరిగింది, ఒక పేరు అయితే వచ్చింది. అయితే ఏదేమైనప్పటికీ ఆయన తీసిన సినిమాలు పెద్దగా ఆడలేకపోవడంతో ఆయన నిరుత్సాహపడ్డారు. ఆ నిరుత్సాహంలోనే ఆయన ఆ కాలం వెళ్ళబుచ్చుతూ వస్తున్నారు. మొత్తం మీద ఆయనకు ఈ నిరుత్సాహంతో ఆయన మనస్తాపానికి గురైనట్లయితే తెలుస్తుంది. మొత్తానికి ఒక మంచి టాలెంటెడ్ దర్శకుడిని అయితే తెలుగు చిత్ర పరిశ్రమ అయితే కోల్పోయిందని చెప్పవచ్చు. ఈ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖులు అయితే ఆయనకు సంతాపం తెలియజేస్తున్నారు. ఒక మంచి దర్శకుడిని కోల్పోయామని చెప్పేసి వాళ్ళైతే కామెంట్ పెడుతున్న పరిస్థితులు అయితే చూస్తూ ఉన్నాం.